మీకు ఏ సినిమాలోని స్టోరీ పాయింట్ నచ్చి ఈ యాక్టర్ బదులు వేరే యాక్టర్ చేసుంటే బాగుండేది, లేదా ఈ యాక్టర్ కొంచెం బాగా చేసుంటే సినిమా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయేది అని ఎప్పుడైనా అనిపించిందా? నేను చూసిన వాటిలో నాకు అనిపించిన అలా కొన్ని సినిమాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఎంసీఏ. ఎంసీఏలో విలన్గా నటించిన విజయ్ వర్మ గారు. హీఈస్ అ బాలీవుడ్ యాక్టర్. అతను కొన్ని బాలీవుడ్ సినిమాల్లో అండ్ సిరీస్లో యాక్ట్ చేశారు. బట్ ఎంసీఏ సినిమాలో నాని ఎదురు అతను విలన్గా చిన్నపిల్లాడిలా అనిపించాడు. ఇన్ఫ్యాక్ట్ అదే విలన్ రోల్ కనుక సోనూ సూద్ లాంటి యాక్టర్ ప్లే చేసి ఉంటే సినిమా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయేది. నెక్స్ట్ వన్ అరవింద సమేత. అరవింద సమేత సినిమాలో స్టోరీ చాలా బాగుంటుంది. త్రివిక్రమ్ గారు ఈ సినిమాని చాలా అందంగా రాసుకున్నారు. అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో పీక్ లెవెల్లో ఉంటుంది. ఐఎమ్ ప్లానింగ్ ఏ స్పెషల్ వీడియో ఆన్ అరవింద సమేత. నాకు ఆ సినిమా అంత ఇష్టం. బట్ ఈ సినిమాలో ఏదైనా ఫ్లా ఉంది అంటే అది పూజా హెగ్డే యాక్టింగే. అరవింద సమేతలో హీరోయిన్ రోల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంత స్ట్రాంగ్ రోల్కి ఏ లెవెల్ యాక్టింగ్ కావాలి? బట్ పూజా హెగ్డే గారు ఆ లెవెల్ అయితే రీచ్ అవ్వలేకపోయారు. నెక్స్ట్ వన్ కిరాక్ పార్టీ. కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమా ఎంత పెద్ద హిట్టో మన అందరికీ తెలుసు. అదే సినిమాని మన వాళ్ళు తెలుగులో రీమేక్ చేశారు, స్టారింగ్ నిఖిల్. ఈ సినిమా ప్లాట్ మీరా అనే అమ్మాయి చనిపోతే హీరో డిప్రెషన్లోకి వెళ్తాడు. ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి ఇంకో హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. బట్ ఈ సినిమాలో మనం మీరా క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వలేకపోతాం బికాస్ ఆఫ్ బ్యాడ్ యాక్టింగ్. ఈ సినిమాలో సిమ్రాన్ బదులు వేరే మంచి యాక్టర్ని పెట్టుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని మై పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ సినిమా కూడా నిఖిల్దే, అదే సూర్య వర్సెస్ సూర్య. హీరో సూర్యకాంతి తగిలితే చచ్చిపోతాడు. దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అండ్ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. బట్ సినిమాలో నాకు ఏదైనా ఫ్లా అనిపించింది అంటే సంజన క్యారెక్టర్ మాత్రమే. హీరో ఒక సీన్లో సూర్యుడు తగిలితే చచ్చిపోతాడని తెలిసినా కూడా హీరోయిన్ కోసం వెళ్తాడు. బట్ మనం ఆ సీన్కి కనెక్ట్ అవ్వలేకపోతాం ఎందుకంటే హీరోయిన్ యాక్టింగ్ అంత బ్యాడ్గా ఉంటుంది సినిమాలో. నెక్స్ట్ వన్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా ఒకటి ఉందని చెప్పి చాలామందికి తెలియకపోవచ్చు. సుధీర్ బాబు అండ్ కృతి శెట్టి ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా నటించారు. ఈ సినిమాలో స్టోరీ పాయింట్ అయితే బాగుంటుంది, బట్ ఎగ్జిక్యూషన్లో కొన్ని ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో కృతి శెట్టి డ్యూయల్ రోల్ ప్లే చేస్తారు. బట్ నాకైతే ఈ 2 రోల్స్లో వేరియేషన్ అయితే ఏం కనిపించలేదు. మేబీ కొంచెం బెటర్ యాక్టర్ ఉంటే ఈ సినిమా బాగుండేది అని నా ఫీలింగ్. సుధీర్ బాబు కృతి శెట్టి మధ్య కెమిస్ట్రీ కూడా అంత బాగా అయితే వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ వన్ కృష్ణ బృందా విహారీ. ఈ సినిమా అండ్ అంతే సుందరానికి ఒకటే పాయింట్ మీద నడిచే సినిమాలు. అంటే సుందరానికిలో మనం ఎమోషన్స్ని ఫీల్ అవ్వగలం. ఈ సినిమాలో ఆ ఎమోషన్ ఫీల్ అవ్వలేం బికాస్ హీరో హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీ 0% వర్కౌట్ అవుద్ది మనకి. అండ్ ఫైనల్ వన్ ఒక మనసు. నిహారిక ఈ సినిమా తీసే ముందు ముద్దపప్పు ఆవకాయ అని ఒక సిరీస్తో వచ్చింది. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ సిరీస్. బట్ ఈ సినిమా అలా కాదు. ఈ సినిమాలో హీరోయిన్ ఎమోషనల్గా యాక్ట్ చేయాలి. అండ్ నిహారిక ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే పలకవు. ఒక మనసు ఈజ్ అన్ ఎమోషనల్ సబ్జెక్ట్. అలాంటి సబ్జెక్ట్తో లాంచ్ అవ్వాలి అనుకోవడం కరెక్టే, కానీ నిహారిక లాంటి యాక్టర్ ఆ రోల్ చేయగలరా అనేది తన ముందే అనలైజ్ చేసుకుని ఉంటే బెటర్గా ఉండేదని నా ఫీలింగ్. నో హేట్ టు హర్, బట్ నిజమైతే మాట్లాడుకోవాలి కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రేమతో ప్రేమ్.